హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ట్రేడర్ హోప్తో ఉంటే ఒక ట్రేడర్ ప్రాబబిలిటీ గేమ్తో ఉంటాడు. మీకు అర్థమై ఉండొచ్చు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. హోప్ మీద ట్రేడ్ చేసే ఆప్షన్ బయ్యర్ అండ్ ప్రాబబిలిటీ మీద ట్రేడ్ చేసే ఆప్షన్ సెల్లర్. మార్కెట్లో కొత్తగా F&O ట్రేడింగ్ చేసే ట్రేడర్కి ఈ డౌట్ డెఫినెట్గా వస్తుంది, నేను ఆప్షన్ బయ్యర్గా ఉండాలా, ఆప్షన్ సెల్లర్గా ఉండాలా. ఆప్షన్ బయ్యర్గా ఉండాలా, సెల్లర్గా ఉండాలా అని మనం డిసైడ్ అయ్యే ముందు అసలు ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు, ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు తన పొజిషన్ని ఒక హోప్తో బిల్డ్ చేస్తాడు. లైక్ ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ రావచ్చేమో, లేదా వచ్చింది, జస్ట్ నో వచ్చింది, ఈవెన్ దో అది ఫాల్స్ బ్రేక్అవుట్ అయినా సరే తన మొమెంటం ఆ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అతను విన్ అవుతాడు. బట్ ఆప్షన్ సెల్లర్గా ఉన్నప్పుడు తను అనుకున్న డైరెక్షన్కి ఫేవర్గా మూవ్ అవ్వకపోయినా ఆర్ మార్కెట్ అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతున్నా తను ఏదైతే థీటా డికే ఆర్ ప్రీమియం డికే ఉంటుందో దాని నుంచి ఒక అడ్వాంటేజ్ అన్నది డెరైవ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఆప్షన్ సెల్లర్ హ్యాస్ దట్ ఎడ్జ్ ఇన్ మార్కెట్. సో ఆప్షన్ బయ్యర్గా మీరు ఏదైతే స్ట్రాటజీలో ఎంట్రీస్ తీసుకుంటున్నారో ఆ స్ట్రాటజీస్లో విన్ రేట్ అన్నది కంపేర్ టు ఆప్షన్ సెల్లర్ కొంత తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాఫిట్ పొటెన్షియల్ అన్నది అన్లిమిటెడ్గా ఉండడం అన్నది ఆప్షన్ బయింగ్లో ఉన్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్. బట్ అదే ఆప్షన్ సెల్లర్ని మనం చూసినప్పుడు ఏదైతే డైరెక్షన్ తను అనుకున్నాడో దానికి ఎగైనెస్ట్గా మూవ్ అయితే తప్ప మిగతా రెండు కండిషన్స్లో కూడా తను విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటాడు. సో ఆప్షన్ బయ్యర్గా ఉండాలా, సెల్లర్గా ఉండాలా అన్న విషయాన్ని మనం డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు సైకలాజికల్గా మీరు దేనికి ఫిట్ అవుతారన్న విషయాన్ని మీరు గమనించాలి. లైక్ ఆప్షన్ బయింగ్లో మీకు కాన్ఫిడెన్స్ ఉందా, ఆప్షన్ సెల్లింగ్లో మీకు కాన్ఫిడెన్స్ ఉందా అన్న విషయాన్ని మీరు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా మీరు ఉన్నప్పుడు ఏదైతే స్ట్రాటజీలో మీరు ఎంటర్ అవుతున్నారో ఆ స్ట్రాటజీకి సంబంధించి విన్ రేట్ ఆర్ దాని బ్యాక్ టెస్ట్కి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గర అవైలబుల్గా ఉండాలి. సో మీరు ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ట్రేడ్ చేసే ట్రేడర్ అనుకున్నాను. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్లో క్రాస్ ఓవర్ వస్తుందో వచ్చిన ప్రతిసారి మీరు ఎంట్రీ తీసుకొని ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది పాస్ట్ చార్ట్స్ మీద మీరు అనలైజ్ చేశారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. సో ఆ అనాలిసిస్ అన్నది మీరు క్యారీ చేసినప్పుడు మీకు ఆప్షన్ బయింగ్లో కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా ఉన్నప్పుడు ఏదైనా బ్రేక్అవుట్ వస్తున్నా లేదా మార్కెట్లో వస్తున్న న్యూస్ని బట్టి మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే అది కొంత ఆలోచించుకోవాల్సిన విషయం అవుతుంది. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్లో ఎప్పుడు ప్రైస్లో ఆ హిడెన్ ఫ్యాక్టర్ అనేది ఉంటూనే ఉంటుంది. దట్ హిడెన్ ఫ్యాక్టర్ ఈస్ మార్కెట్ దాన్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది, దట్ సిచ్యువేషన్ ఇన్ దట్ అనాలిసిస్. సో ఆప్షన్ బయ్యర్గా మీరు ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీలో మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఫేస్ చేయడానికి డైలమా కనుక మీ దగ్గర ఉంటే మీరు ఆ స్ట్రాటజీలో లో కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఆ స్ట్రాటజీకి సంబంధించిన అనాలిసిస్ కొంత బ్యాక్ టెస్ట్ చేసుకోవడం అనేది డెఫినెట్గా నీడే. ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఆర్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ కోసం చూస్తూ ఉంటాడు. బట్ మనం కొన్నిసార్లు గమనించినప్పుడు మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మనకి ఫేవర్గా డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ప్రీమియం అన్నది మనకి ఫేవర్గా మూవ్ అవ్వడం జరగదు. సో ఇలాంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే థీటా డికే ఉంటుందో ఈ థీటా డికే అన్నది మనకి ఆల్రెడీ దాంట్లో ఉండడం వల్ల అండ్ ప్రీమియం డికే ఏదైతే జరుగుతుందో ఆ పర్టికులర్ ప్రీమియం డికే వల్ల మనం ఈ పర్టికులర్ ఆప్షన్ ఏదైతే తీసుకున్నామో దీంట్లో లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనం తీసుకుంటున్న స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ అన్నది ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాము అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అన్న సిచ్యువేషన్ మీద ఈ పర్టికులర్ ఆప్షన్ బయింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా ఇలా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ స్వింగ్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేంత స్టేబుల్గా మన మైండ్ సెట్ కనుక ఉండుంటే మనం ఆప్షన్ బయ్యర్గా విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్కి కూడా ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ యొక్క ఫియర్ ఉంటూనే ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఏదైతే ఆప్షన్ బయ్యర్ ఫేస్ చేస్తున్న సైకలాజికల్ ట్రామా ఉంటుందో అది ఆప్షన్ సెల్లర్ కూడా ఫేస్ చేస్తాడు. లైక్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఏవైతే బిగ్ క్యాండిల్స్ పడతాయి అన్న ఎక్స్పెక్టేషన్తో ఉంటాడో అవి కొంచెం లేట్గా పడాలి అని ఆప్షన్ సెల్లర్ చూస్తూ ఉంటే ఆప్షన్ బయ్యర్ అది ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా రావాలన్న హోప్తో ట్రేడ్ చేస్తూ ఉంటాడు. సో మనం సైకలాజికల్గా గమనించినప్పుడు ఆప్షన్ బయ్యర్కి ఎంత ట్రామా ఉంటుందో ఆప్షన్ సెల్లర్కి కూడా అదే ట్రామా ఉంటుంది. బట్ ఈ రెండు సిచ్యువేషన్స్లో విన్ అయ్యేది ఎవరు అంటే ద వన్ హూ ఈస్ హ్యావింగ్ క్లారిటీ ఓవర్ హిస్ ట్రేడ్. సో ఆ క్లారిటీ ఓవర్ ట్రేడ్ అన్నది మనది ఎలా వస్తుంది అంటే అది ప్యూర్ బ్యాక్ టెస్ట్ అండ్ పొజిషన్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా ఉన్నప్పుడు ఏదైతే పొజిషన్లోకి ఎంటర్ అవుతారో ఇమీడియట్గా జస్ట్ ఒక చిన్న ఎగైనెస్ట్ మూవ్ వస్తేనే ప్రీమియం అన్నది వెరీ స్పీడ్గా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. బట్ ఆప్షన్ సెల్లర్గా ఉన్నప్పుడు ప్రీమియం రైజ్ అన్నది కొంత డిలేడ్గా ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్కి ఈ మ్యాక్స్ పెయిన్ని తట్టుకోగలిగేంత రిస్క్ టేకింగ్ కెపాసిటీ అన్నది ఉండాలి.
బట్ అదే ఆప్షన్ సెల్లర్కి ఈ విషయంలో కొంత అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది. సో ఆప్షన్ బయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా సైకలాజికల్ నేచర్ అనేది ఒకే రకంగా ఉంటుంది. బట్ ద పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అన్న విషయంలోనే ఈ ఇద్దరికి కొంత డిఫరెన్స్ అన్నది ఉంటుంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా మనం ఉన్నా లేదా ఆప్షన్ సెల్లర్గా మనం ఉన్నా సరే మార్కెట్లో వస్తున్న మూవ్ని మనం ప్రిడిక్ట్ చేయడం కంటే రియాక్ట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ సూత్ర ఫర్ ఎనీ బయర్ ఆర్ సెల్లర్ టు విన్ ఇన్ దిస్ మార్కెట్స్. ద ఓన్లీ సూత్ర ఏంటంటే మార్కెట్ని మనం ఏదైతే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నామో ఆ ట్రేడ్కి సంబంధించి మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత దాని గురించిన ప్రిడిక్షన్స్ అన్నవి అన్నెసరీ. అండ్ మీరు కనుక ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది చేస్తూ ఉండుంటే డెఫినెట్గా ఆ ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది. బికాస్ సైకలాజికల్గా మనం అన్స్టేబుల్గా ఉండడం వల్ల మనమే ఆ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మార్కెటే డెఫినెట్గా ఒక షార్ప్ మూవ్ ఏదో మీకు ఎగైనెస్ట్గా రాగానే ఎగ్జిట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో సైకలాజికల్గా మనం స్టేబుల్గా ఉండాలి అంటే రేదర్ దాన్ ప్రొడిక్షన్ మనం రియాక్ట్ అవ్వడం అన్నది నేర్చుకోవాలి. సో ఆప్షన్ బయర్కి రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఆప్షన్ బయర్ కనుక రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే తను ఏదైతే ఒక పొజిషన్లోకి ఎంటర్ అవుతాడో ఆ పొజిషన్ తనకు ఎగైనెస్ట్గా రాగానే యావరేజ్ చేయడము, లేదా రివెంజ్గా కౌంటర్ ట్రేడ్ చేయడము, లేదా అవుట్ ఆఫ్ ద మనీతో హెడ్జ్ పెట్టడము. సో ఇలాంటి మెస్ అంతా క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు ఇఫ్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ క్లారిటీ. బట్ అదే ఆప్షన్ సెల్లర్ని మనం గమనించినప్పుడు ఏదైతే తను ఎంటర్ అయిన ట్రేడ్ ఉంటుందో దానికి సంబంధించి ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. సో రేదర్ దాన్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్ ఏదైతే తనకి స్ట్రాటజీ ఉంటుందో ఆ స్ట్రాటజీ ప్రకారం వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆప్షన్ బయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా ఆ ప్రిడిక్షన్ని మానేసి తనకి ఎగైనెస్ట్గా వెళ్తే ఏమవ్వాలి, లేదా ఒక 100 పాయింట్స్ నాకు ఎగైనెస్ట్గా మూవ్ వస్తే నేనేం చేయాలి అన్న ప్లాన్ కూడా తన దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే తను ఆ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం అన్నది వెరీ క్రూషియల్. సో ఆప్షన్ బయర్గా ఉన్నా ఆప్షన్ సెల్లర్గా ఉన్నా సైకలాజికల్ ట్రామా అన్నది సేమ్ ఉంటుంది. అండ్ తనకి ఏదైతే మార్కెట్లో పొజిషన్స్ తీసుకుంటున్నాడో దానికి సంబంధించిన ఎడ్జ్ తినకి ఒక విషయంలో ఉంటే ఆప్షన్ బయర్కి, ఆప్షన్ సెల్లర్కి ఒక విషయంలో ఎడ్జ్ ఉంటుంది. సో ఈ ఓవరాల్ సినారియోని మనం గమనించినప్పుడు అల్టిమేట్గా ఆప్షన్ బయర్గా ఉండాలా లేదా ఆప్షన్ సెల్లర్గా ఉండాలా అన్నది మీరు తీసుకుంటున్న స్ట్రాటజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మీరు ఫాలో అవుతున్న రూల్స్ ఫర్ దట్ పర్టికులర్ ట్రేడింగ్ సెటప్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి. అండ్ ఈ మొత్తాన్ని మనం సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్ ఎ సింగిల్ స్టేట్మెంట్, రాదర్ దాన్ ప్రిడిక్టింగ్ ద మార్కెట్ జస్ట్ నో హౌ టు రియాక్ట్ టు ద మార్కెట్. సో ఆప్షన్ బయర్గా ఉండాలా లేదా సెల్లర్గా ఉండాలన్న విషయాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు ఇలాంటి రిస్క్ అనాలిసిస్ అనేది మీరు క్యారీ చేస్తారా? ఆర్ ఒకవేళ మీరు కనుక ఆప్షన్ బయింగ్ చేయాలి అంటే కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.